ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఎవరి హయాంలో దానికి క్లియరెన్స్ వచ్చింది? మీరు చెప్పినటువంటి 5,000 ఎకరాలు 15,000 ఎకరాల నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ డిబేట్లో సాక్ష్యం చూపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒకటి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. పీసీఆర్ అదొక్కసారి ప్లే చేయండి. అది పిల్లుకి సంబంధించింది, అది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఇది ఒకసారి చూడండి. సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. ఓకే, ఇప్పుడు 2015లో వచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలయ్యింది. సో ఇందులో భోగాపురం మండలం రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతివాదులుగా చేర్చారు. కారణం ఏంటి అంటే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పేసి పిటిషనర్ తెలిపారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటంటే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, భోగాపురం బదులు కాకినాడ సమీపంలో ఉన్నటువంటి రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఉప్పాడ శివారెడ్డి గారు ఎవరో చూద్దాం. పీసార్ ఒక్కసారి ఆ ఉప్పాడ శివారెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్, వైఎస్ఆర్సీపీ లీడర్ డాక్యుమెంట్ చూడండి. ఈ ఉప్పాడ శివారెడ్డి గారు అక్కడ సర్పంచ్ గతంలో, ప్రస్తుతం ఆయన మే 25, 2026లో ఆయన రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించబడ్డారు. ఒక్కసారి పీసీఆర్ ఒకసారి చూపించండి. సో 2015లో మాత్రం అక్కడ అది నిర్మాణానికి పనికిరానటువంటి ప్రాంతం, అవసరమైతే మన కాకినాడ దగ్గర రాయవరం దగ్గర కట్టుకుందాం అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. సో అది కూడా చూడొచ్చు మీరు, ఆయన నియమించినటువంటి పరిస్థితి. సో ఎందుకని అప్పుడేమో నిర్మాణానికి పనికిరాలా, ఈరోజు మాత్రం మేమే కట్టాం, మేమే క్లియరెన్స్లు తెచ్చాం. దీనికి ఒక్క ఆన్సర్ ఇచ్చేయండి. నేను బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత మళ్ళీ నేను మీతో డిస్కస్ చేస్తాను. మధుసూదన్ రెడ్డి గారు, ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, లాభపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సార్ ఖచ్చితంగా మీరు ఏ ప్రాజెక్ట్, ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అయినా రండి, విద్యుత్ ప్రాజెక్ట్ రానివ్వండి, లేకుంటే ఎయిర్పోర్ట్ రానివ్వండి, లేకుంటే ఒక డ్యామ్ అక్కడ నిర్మాణానికి పనికి రాదు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మీ పార్టీ సర్పంచ్. సార్ అది ఒక వ్యక్తి యొక్క ఉద్దేశం, అది ఒక వ్యక్తి యొక్క ఆలోచన, అది ఏ పార్టీనైనా కావచ్చు, ఒక వ్యక్తి యొక్క ఆలోచన. అతనికి ఏదైనా నష్టం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే, ఇప్పుడు అమరావతిలో ఉన్నారు, అమరావతిలో రైతులకి అందరికీ పరిపూర్ణంగా ఏ ప్రాజెక్ట్ అయినా సరే, సార్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆ ప్రాజెక్ట్ వల్ల కొంతమంది నష్టపోవాల్సి వస్తుంది. సార్ ఒకసారి వినాలి సార్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది వ్యక్తిగతమైనటువంటి సమస్యలతోటి వేసేదాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. నా సమస్య పక్కన పెట్టేసి మొత్తం ప్రజలకి సంబంధించినటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని నేను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేను ఈ